హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నితీష్ రెడ్డి. ఇప్పుడు మనం కోంపల్లిలో ఉన్న జాన్ డియర్ షోరూమ్ యొక్క సర్వీస్ సెంటర్లో ఉన్నాము. మరియు ఈ వీడియోలో 36 HP రేంజ్లో పూర్తి టెక్నాలజీని లోడ్ చేసిన శక్తివంతమైన జాన్ డియర్ 3036EN మినీ ట్రాక్టర్, ఇంకా ఇప్పుడు 3036EN మినీ ట్రాక్టర్ గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, జాన్ డియర్లో స్పెషాలిటీ ట్రాక్టర్స్ అంటే మినీ ట్రాక్టర్సే. అవి 28 హార్స్ పవర్ మరియు 36 హార్స్ పవర్ రేంజ్లో అందుబాటులో ఉన్నాయి. అవి వచ్చేసి 3028EN, 3036EN మరియు 3036E. 3036E వచ్చి పడ్లింగ్కి స్పెషల్ మరియు 3028, 3036EN వచ్చేసి ఇంటర్ కల్టివేషన్కి స్పెషల్. హైదరాబాద్లో ఈ 3036EN మినీ 4-wheel డ్రైవ్ ట్రాక్టర్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 7,50,000 ఉంది. మరియు వారంటీ వచ్చి 5 సంవత్సరాలు కానీ లేక 5,000 గంటలు కానీ ఉంది. ఏది ముందు క్లెయిమ్ అయితే అదే. ఇంకా ఈ మినీ ట్రాక్టర్స్కి జాన్ డియర్ వారి గ్రీన్ సిస్టమ్ ఇంప్లిమెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న ప్రత్యేకతల గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్లో ఉన్న మొదటి ముఖ్యమైన ప్రత్యేకత వచ్చి ఇది మినీ ట్రాక్టర్ అయినప్పటికీ కూడా ఈ ట్రాక్టర్కి 36 HP గల శక్తివంతమైన ఇంజిన్ని ఇచ్చినారు. ఎంతటి పన్నైనా చాలా సులభంగా చేయగలదు. తర్వాత ఈ ట్రాక్టర్లో 8 ఫార్వర్డ్ గేర్లు మరియు 8 రివర్స్ గేర్లు ఉన్నాయి. షటిల్ షిఫ్ట్ కూడా ఉంది. అంటే ట్రాక్టర్ ముందుకి ఏ గేర్లో అయితే వెళ్తుందో రివర్స్కి కూడా అదే గేర్లో వస్తుంది. తర్వాత డ్యూయల్ పీటీఓ ఉంది, 540 మరియు 540 ఎకానమీ. ఇంకా ఈ ట్రాక్టర్లో ఉన్న ఇతర ప్రత్యేకతలు వచ్చేసి సేఫ్టీ న్యూట్రల్ స్విచ్, అంటే గేర్ లివర్ న్యూట్రల్లో ఉంటేనే బండి స్టార్ట్ అవుతుంది. ఇంకా పవర్ స్టీరింగ్, డిఫరెన్షియల్ లాక్, ట్రాన్స్పోర్ట్ లాక్, సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్, 900 kg హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ, కీ స్టార్ట్ మరియు కీ ఆఫ్ ఈ ప్రత్యేకతలు ఉన్నాయి. ఆప్షనల్గా ROPS, సీట్ బెల్ట్, హైడ్రాలిక్ ఆక్సిలరీ పైప్ ఇవన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ROPS గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఇంతకుముందు చేసిన 5050D రివ్యూలో ROPS గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ని ఇచ్చున్నాను, చూడండి. ఇప్పుడు ఈ ట్రాక్టర్ యొక్క డిజైన్ గురించి మాట్లాడితే, ముందుగా ఈ ట్రాక్టర్లో ఉండేది సింగిల్ పీస్ బానెట్. తర్వాత ఈ ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి ఎయిర్ ఫ్లో 3 డైరెక్షన్స్లో జరిగేలా డిజైన్ చేశారు. ఇక్కడ మధ్యలో జాన్ డియర్ లోగో ఉంది. తర్వాత లైటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే, ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి హాలోజన్వి, రియర్ టైల్ లైట్స్ వచ్చేసి బల్బ్స్వే. ఫ్రంట్ నంబర్ ప్లేట్ ఇక్కడే ఫిట్ అవుద్ది ఈ ఫ్రంట్ గ్రిల్కి. తర్వాత మనం బంపర్ని ఫిట్ చేసుకునేందుకు ఇక్కడ బోల్ట్ ఫిట్టింగ్ని ఇచ్చున్నారు. ఈ బానెట్ని ఓపెన్ చేయాలంటే ఈ లివర్ని వెనక్కి లాగి బానెట్ని లైట్గా ఓపెన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా తానంతటా అదే ఓపెన్ అవుతుంది బానెట్. బానెట్ ఓపెన్ చేయగానే మనకి ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఈ బానెట్ని సపోర్ట్ చేసేది హైడ్రాలిక్ స్టట్టే, సింగిల్ హైడ్రాలిక్ స్టట్ ఉంది. బ్యాటరీని ఫ్రంట్లోనే ఫిట్ చేస్తున్నారు. ఇది ఎక్సైడ్ కంపెనీ మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ, 12 వోల్ట్లది. తర్వాత ఈ ట్రాక్టర్లో ఉన్న ఎయిర్ క్లీనర్ వచ్చి డ్రై ఎయిర్ క్లీనర్ ఉంది. ఈ ఎయిర్ క్లీనర్కే క్లాగింగ్ సెన్సార్ కూడా ఉంది. ఎయిర్ క్లీనర్ ఎప్పుడైనా క్లాగ్ అయినప్పుడు మనకి డాష్బోర్డ్లోనే సిగ్నల్ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఎయిర్ క్లీనర్ని క్లీన్ చేయించుకోవాలి. తర్వాత ఇక్కడ రేడియేటర్కి ఒక గార్డ్ టైప్ మెష్ ఇచ్చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఇది కూలెంట్ ఓవర్ఫ్లో రిజర్వాయర్ ట్యాంక్. లెఫ్ట్ సైడ్లో ఇంజిన్ యొక్క ఎగ్జాస్ట్ మఫ్లర్ ఉంది. ఈ ట్రాక్టర్లో ఎగ్జాస్ట్ని మొత్తం కిందకే ఫిట్ చేస్తున్నారు. డౌన్ డ్రాఫ్ట్ అంటారు దీన్ని, డౌన్ డ్రాఫ్ట్ టైప్ ఎగ్జాస్ట్. తర్వాత ఇది బండి యొక్క ఐడెంటిఫికేషన్ ప్లేట్. ఇందులో మేక్, మోడల్, ఇంజిన్ యొక్క సీరియల్ నెంబర్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకా చాసీ సీరియల్ నెంబర్, బార్కోడ్, మ్యాక్సిమం PTO పవర్, ఇంకా SFC కూడా ఇవన్నీ మెన్షన్ చేస్తుంటారు. మ్యాక్సిమం PTO హార్స్ పవర్ వచ్చి ఈ ట్రాక్టర్కి 27.87 హార్స్ పవర్ ఉంది. తర్వాత SFC వచ్చి 280 grams/kWh ఉంది. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ టైప్ వచ్చి 36 HP గల ఇన్లైన్ వర్టికల్ 4-stroke 3 సిలిండర్ లిక్విడ్ కూల్డ్ నాన్ టర్బో చార్జర్ డీజిల్ ఇంజిన్. ఇంజిన్ సిలిండర్లో వచ్చి 3 ఉన్నాయి. మరియు ఇంజిన్ CC వచ్చి 1642 cc. ఇంజిన్ యొక్క రేటెడ్ స్పీడ్ వచ్చి 2800 RPM ఉంది. మనకి ఇంజిన్ యొక్క లో ఐడియల్ స్పీడ్ వచ్చి 925 RPM నుంచి 775 RPM మధ్యలో ఉంటుంది. ఫస్ట్ సర్వీస్ వచ్చి 100 గంటలకు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సర్వీస్ వచ్చి 250 గంటలకు ఉంటుంది. ఫ్యూయల్ పంపు వచ్చి ఇన్లైన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పంపే ఉంది, ప్లంజర్ టైప్ పంప్ అది. తర్వాత మనం ట్రాక్టర్లోకి ఎక్కేందుకు ఇక్కడ మనకి సింగిల్ ఫుల్ స్టెప్ కలిగిన ప్లాట్ఫామ్ అయితే ఉంది. తర్వాత లెఫ్ట్ సైడ్ ఫెండర్కి, రైట్ సైడ్ ఫెండర్కి హోల్డర్స్ కూడా ఇచ్చున్నారు పట్టుకునేందుకు. మనం ట్రాక్టర్లోకి ఎక్కి కూర్చోగానే
ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది, చాలా క్లియర్గా. తర్వాత ఈ ట్రాక్టర్లో ఉన్న స్టీరింగ్ వచ్చి సింగిల్ యాక్టింగ్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్, 3 స్పోక్ స్టీరింగ్ వీల్ ఇది. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న క్లస్టర్ గురించి మాట్లాడితే, ఈ క్లస్టర్లో మనకి ఫ్యూయల్ గేజ్ ఉంది, ఇంజిన్ యొక్క ఆర్పిఎం మీటర్ ఉంది, డిజిటల్ హవర్ మీటర్ ఉంది, ఇంజిన్ యొక్క కూలెంట్ టెంపరేచర్ గేజ్ ఉంది, ఇంకా ఇంజిన్ ఆయిల్ ప్రెషర్ సెన్సార్ లైట్, పార్కింగ్ బ్రేక్ ఇండికేషన్, బ్యాటరీ చెక్, ఇంకా కొన్ని సిగ్నల్ ఇండికేషన్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఈ ట్రాక్టర్లో ఫ్యూయల్ ట్యాంక్ మనకి ఫ్రంట్లోనే ఫిట్ చేస్తున్నారు. కెపాసిటీ వచ్చి అప్రాక్సిమేట్గా 32 లీటర్ల వరకు ఉంది. తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి హజార్ లైట్స్ యొక్క పుల్ అండ్ పుష్ స్టెప్ బటన్ ఉంది. మరియు దాని కిందే లెఫ్ట్ టర్న్ మరియు రైట్ టర్న్ తీసుకునేటప్పుడు వేసే ఇండికేటర్ బటన్ కూడా ఉంది. ఇది ఎఫ్ఎన్ఆర్ లివర్. మనం ముందుకెళ్ళాలన్నా రివర్స్కి వెళ్ళాలన్నా ఇక్కడ ఈ లివర్ని ఉపయోగించాలి. మనం ఫార్వర్డ్కి ఏ గేర్లో అయితే వెళ్తున్నామో రివర్స్ కూడా అదే గేర్లో వస్తాము. ఇది పెద్ద ట్రాక్టర్స్లో ఉండే టెక్నాలజీ, కానీ జాన్ డీర్ కంపెనీ వారు ఈ మినీ ట్రాక్టర్స్లోనే ప్రొవైడ్ చేశారు. తర్వాత రైట్ సైడ్లో ఇక్కడ లైటింగ్ సిస్టమ్ యొక్క అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది. తర్వాత ఇది హ్యాండ్ యాక్సిలరేటర్, హ్యాండ్ థ్రాటిల్ అని కూడా అంటారు. రైట్ సైడ్లో కింద ఫుట్ యాక్సిలరేటర్ ఉంది. కింద మధ్యలో కీ ఉంది. రైట్ సైడ్లో పార్కింగ్ బ్రేక్ ఉంది. ఈ ట్రాక్టర్లో కీ స్టార్ట్ మరియు కీ ఆఫ్ రెండు ఉన్నాయి. తర్వాత ట్రాన్స్మిషన్ సిస్టమ్ గురించి మాట్లాడితే, ముందుగా ఈ ట్రాక్టర్లో ఉన్న క్లచ్ వచ్చి సింగిల్ క్లచ్ మరియు గేర్ బాక్స్ వచ్చి కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్ ఉంది, సైడ్ షిఫ్టింగ్ గేర్ బాక్స్. ఈ ట్రాక్టర్లో పవర్ రివర్సర్ అనే టెక్నాలజీ కూడా ఉంది. అంటే మనం ముందుకి ఏ గేర్లో అయితే వెళ్తున్నామో రివర్స్కి కూడా అదే గేర్లో వస్తాము. ఎఫ్ఎన్ఆర్ లివర్ ఉంది. తర్వాత ఈ ట్రాక్టర్ యొక్క మ్యాక్సిమం ఫార్వర్డ్ అండ్ రివర్స్ స్పీడ్ వచ్చి 19 నుంచి 21 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఒక గంటకి 19 to 21 km/h. లెఫ్ట్ సైడ్లో ఏ, న్యూట్రల్ మరియు బి గేర్ ఉంది. కింద 4 వీలర్ ఎంగేజ్ మరియు డిసెంగేజ్ చేసే లివర్ ఉంది. ఇక్కడ 540 మరియు 540 ఎకానమీ పీటీఓకి మార్చుకునే లివర్ని ఇచ్చున్నారు లెఫ్ట్ సైడ్లో. తర్వాత రైట్ సైడ్లో మెయిన్ గేర్ షిఫ్ట్ లివర్ ఉంది. ఇందులో 1, 2, 3, 4 గేర్లు ఉన్నాయి. మొత్తం 8 ఫార్వర్డ్ గేర్లు మరియు 8 రివర్స్ గేర్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ హైడ్రాలిక్స్ యొక్క కంట్రోల్ లివర్స్ ఉన్నాయి. ఈ ట్రాక్టర్లో 910 kgల హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. తర్వాత కంఫర్ట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు జాన్ డీర్ ట్రాక్టర్స్ అంటేనే కంఫర్ట్. ఈ ట్రాక్టర్స్ నడిపేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ డ్రైవర్ సీట్ వచ్చి అడ్జస్టబుల్ సీట్. తర్వాత ఇక్కడ ఉండే గేర్ లివర్స్ అన్ని డ్రైవర్కి చాలా దగ్గరగా ఉన్నాయి. చాలా బాగుంటుంది ఈ ట్రాక్టర్ తోలేందుకు. తర్వాత వచ్చేసి ఇది ట్రాన్స్పోర్ట్ లాక్. మనం ఎప్పుడైనా దూర ప్రాంతాలకి ట్రావెల్ అయ్యేటప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ లాక్ని వేస్తే ఇంకా హైడ్రాలిక్స్ అనేవి మనం ఉపయోగించినా పనిచేయవు. తర్వాత ఇది వచ్చేసి డిఫరెన్షియల్ లాక్. ట్రాక్టర్ ఎప్పుడైనా బురదలో దిగబడినప్పుడు ఈ డిఫరెన్షియల్ లాక్ని ప్రెస్ చేస్తే పవర్ అనేది అన్ని చక్రాలకి సమానంగా వెళ్ళి బండి అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ట్రాక్టర్ యొక్క రియర్ వ్యూ చూడండి, చాలా నేరోగా ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క వెడల్పు అనేది చాలా తక్కువగా ఉంది. ఇది ఈ ట్రాక్టర్ యొక్క టాప్ లింక్. ఈ టాప్ లింక్కి ఒక గ్రీజింగ్ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ మనకి 3 రకాల హోల్స్ని ఇచ్చినారు, 3 రకాల నేలలకి. మొదటిది వచ్చి లైట్ సాయిల్కి, మధ్యలోది మీడియం సాయిల్కి, కిందది హాట్ సాయిల్కి. నేలని బట్టి మనం ఉపయోగించుకోవాలి. తర్వాత లిఫ్ట్ రాడ్ల విషయానికి వస్తే, ఈ ట్రాక్టర్లో ఉన్న కుడిపక్క లిఫ్ట్ రాడ్ని మాత్రమే అడ్జస్ట్ చేసుకోవచ్చు మరియు దీనికి ఒక గ్రీజింగ్ పాయింట్ కూడా ఇచ్చిన్నారు. ఇంకా లెఫ్ట్ సైడ్ రాడ్ వచ్చి నార్మల్దే, నాన్ అడ్జస్టబుల్ లిఫ్ట్ రాడ్. తర్వాత ఇది రియర్ రిఫ్లెక్టర్, డ్రైవర్ సీట్ వెనకాల ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లో ల్యాంప్. ఈ ఫ్లో ల్యాంప్ కిందే హైడ్రాలిక్ ఆక్సిలరీ పైప్ ఉంది ట్రిప్పింగ్ ట్రాలీ కోసం. నెక్స్ట్ ఇవి టైల్ లైట్స్. లెఫ్ట్ సైడ్ ఫెండర్కి మరియు రైట్ సైడ్ ఫెండర్కి కూడా రిఫ్లెక్టర్స్ని ఇచ్చినారు. రియర్ లైసెన్స్ ప్లేట్ రైట్ సైడ్ ఫెండర్కే ఫిట్ అవుతుంది. తర్వాత మనకి ఈ ట్రాక్టర్లో 2 ఫెండర్లకి మధ్య ఒక ఫ్రేమ్ని కూడా ఇచ్చిన్నారు, ఫెండర్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు.
ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న యాక్సిల్స్ గురించి మాట్లాడితే ముందుగా ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్రంట్ యాక్సిల్ టైప్ వచ్చి ఫుల్లీ వాటర్ సీల్డ్ యాక్సిల్, మనకి బెవెల్ గేర్ డ్రైవ్ని ఇచ్చినారు ఫ్రంట్ యాక్సిల్లో, మరియు రేర్ యాక్సిల్లో ఉన్న రిడక్షన్ వచ్చి బుల్ గేర్ ఉంది. ఈ ట్రాక్టర్లో మీటా హైడ్రాలిక్ సిస్టమ్ని ఇచ్చినారు మరియు లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 910 కేజీలు ఉంది. తర్వాత పీటీఓ గురించి మాట్లాడితే ఈ ట్రాక్టర్లో ఉన్న పీటీఓకి 27.87 హార్స్ పవర్ ఉంది మరియు డ్యూయల్ పీటీఓ ఉంది ఈ ట్రాక్టర్లో, అంటే 2 స్పీడ్లు వస్తాయి, 540 మరియు 540 ఎకానమీ. ఈ ట్రాక్టర్లో ఉన్న టైర్ల గురించి మాట్లాడితే ముందుగా ఈ ట్రాక్టర్లో ఉన్న ముందు టైర్ల సైజు వచ్చి 180/85 D12 టైర్స్ మరియు వెనకాల టైర్ల సైజు వచ్చి 8.3/24. ఇప్పుడు ఈ ట్రాక్టర్ యొక్క డైమెన్షనల్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే ముందుగా ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి 1070 కేజీలు, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 28.5 సెంటీమీటర్లు, ఎత్తు వచ్చి 1.28 మీటర్లు, వీల్ బేస్ వచ్చి 1.57 మీటర్లు, పొడవు వచ్చి 2.52 మీటర్లు, అంటే 8 ఫీట్ల 26 ఇంచులు ఉంటుంది. ఇంకా ముందు వెడల్పు వచ్చి 1.04 మీటర్లు, వెనకాల వెడల్పు వచ్చి 1.06 మీటర్లు. తర్వాత టర్నింగ్ రేడియస్ వచ్చి విత్ బ్రేక్స్తో 2.3 మీటర్లు ఉంది, వితౌట్ బ్రేక్స్తో 3 మీటర్లు ఉంది. ఫ్రెండ్స్, చూశారు కదా జాన్ డియర్ 3036EN మినీ ట్రాక్టర్ గురించి. ఈ రివ్యూ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.